ఈ మధ్యకాలంలో టీవీలోని రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. బంధార్థపు మాటల్ని కామెడీగా చూపించడం అలవాటుగా మారింది. ఇక ఈ విషయంలో ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాంలో హద్దులే లేవనే విమర్శలు వస్తున్నాయి. కానీ టాప్ రేటింగ్స్తో కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్నాయి మిగతా రియాలిటీ షోలు కూడా. ఈ షోలలో వచ్చే బూతులు ఏదో పూర్తిగా సృజనాత్మక కల్పన కాదు, ఎదురుగా ఉన్న ఆడవాళ్ల మీదే రెచ్చిపోయి ద్వందార్థపు మాటలు మాట్లాడుతున్నారు. యాంకర్లు కూడా ఈ దాడికి మినహాయింపు కావడం లేదు. ఇదివరకు ఒక టీవీ షోలో యాంకర్ అనసూయ, రేష్మిలపై ద్వందార్థపు జోకులు ఎక్కువగా వినిపించేవి. మరి అదే హిట్ ఫార్ములా అనుకున్నారేమో, కానీ ఇప్పుడు ఇతర షోలో కూడా ఇదే తీరు కొనసాగుతోంది. అయితే ఇలాంటివి తమ మీద ప్లే అవుతున్నవి అని తెలిసి కూడా దిగువ స్థాయి హాస్యానికి ఆ యాంకర్లు కూడా పడి నవ్వుతున్నారు. ఇలా నవ్వుతూ నవ్వుల పాలవుతున్నారు కూడా. టీవీ యాంకర్లు లాస్య, శ్రీముఖిలు చక్కగా మాట్లాడతారు. చక్కటి మాట తీరు కూడా ఉంటుంది. స్పాంటేనియస్ రెస్పాన్స్తో ఈ అమ్మాయిలు యాంకర్లుగా తమ ప్రత్యేకతలు చాటుకున్నారు. అయితే వీళ్ళపై దిగువ స్థాయి భాషను ఉపయోగిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే ఇతర మేల్ యాంకర్లు. హాస్యం పేరుతో నాటు పదాలను ఉపయోగించడం అలవాటైపోయింది. మామూలుగా ఇలాంటి పదాలు ఉపయోగిస్తే ఏ అమ్మాయినా పళ్ళు రాలగొడుతుంది. కానీ లాస్య, శ్రీముఖులు మాత్రం ఇంతకు మించిన హాస్యం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.